బూ హ్యాపీ బర్త్డే వకులా. చూడు నీకోసం ఏం తెచ్చాను. నేను తాగనని తెలిసి కూడా ప్రతిసారి తీసుకొని వస్తావు కదా నువ్వు తాగడానికి. కాదు. అయినా బర్త్డే నాదైతే సెలబ్రేట్ నువ్వు చేసుకుంటావు. అబ్బా ఇప్పుడు ఏమైంది? బర్త్డే రోజు కూడా అలా ఉన్నావు. ఇప్పుడు ఏమైంది? కాస్త నవ్వొచ్చు కదా. ఏంటి అరుణ్ నవ్వేది? అసలు కొంచెం కూడా భయం లేదు కదా. నీకు ఆల్రెడీ చెప్పా మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని. మనమేమో ఇలా మన పెళ్లి జరుగుతుందని రోజు రోజుకి నమ్మకం పోతుంది. నువ్వేమో పెళ్లికి రెడీ లేను, టైం కావాలి అంటున్నావు. బర్త్డే అంటేనే ఫోబియా అయిపోయింది అరుణ్. సంవత్సరం వయసు పెరిగే కొద్దీ నా సంతాప దినం సందు చివరే వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను నీకు ఆల్రెడీ చెప్పా 2 years బ్యాకే నా మూవీ ట్రయల్ స్టార్ట్ చేస్తా అని. నువ్వే జాబ్ చేసి సేవింగ్స్ పెట్టుకుని వెళ్ళు, నేను మేనేజ్ చేసుకుంటా అన్నావు. లేదు నీకు నిజంగా అంత ప్రాబ్లం అవుతుందంటే చెప్పు. ఐల్ గివ్ అప్ మై డ్రీమ్. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యూ. సారీ, ఇంట్లో ప్రెషర్ వల్ల అలా మాట్లాడాను. పద కాఫీ తాగుదాం. హ? నవ్వండి సార్. సర్లే ఇవాళ ఎలాగో నీ బర్త్డే కదా, కనీసం ఈ రోజన్నా కొంచెం ఇంటికి లేట్గా వెళ్ళొచ్చుగా. నైట్ బయటికి వెళ్దాం. అమ్మో రాత్రా? నా వల్ల కాదు. ఏమున్నా సాయంత్రం 6 లోపే. టైం ఆల్రెడీ 5:45 అయింది కదే. అసలు ఏంటి మీ ఇంట్లో ప్రాబ్లం? ఎందుకలా ప్రతిదానికి తొందరగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేయాలి, తొందర పడుకోవాలి, తొందర లేవాలి, తొందర తినాలి, తొందర పెళ్లి చేసుకోవాలి. తొందర అంటే నీ జీవితం అంత చిందరబందర చేస్తున్నారు వాళ్ళు. ప్రొటెక్టివ్నెస్ బాబు, ప్రేమ భయం కలిపి అలా. అయినా ఇది నా ఒక్కదాని ప్రాబ్లమే కాదు. ఇండియాలో 95% అమ్మాయిలు ఫేస్ చేసే డైలీ రొటీన్. మా నాన్నలు ఎలాగో మారరు కాబట్టి మీ అబ్బాయిలే పొద్దంతా మాతో ఉండి నైట్ షిఫ్ట్లు చేసుకోండి. ఏంటి నాన్న పొద్దునంతా మీతో నైట్ పని చేసుకోవాలా? మరి తిండి నిద్ర ఇవన్నీ ఎప్పుడు సరే సరే పద పద పద. అయినా నీకు మన పెళ్ళి అవ్వదన్న నమ్మకం ఎందుకు పోతుంది? మొన్నటిదాకా నేను చూసుకుంటా, నేనే ఒప్పిస్తా అన్నావు. అసలు నిన్ను ఏ డాడీ ఒప్పుకోడు. అయినా నీ అదృష్టం బాగుండి మా నాన్నకు నాటకాలంటే ఇష్టం. పైగా మెగాస్టార్ ఫ్యాన్ కూడా కాబట్టి కాస్తో కూస్తో గాల్లో దీపం పెట్టి దేవుడి మీద భారం వేద్దాం అనుకున్నా. కానీ మొన్న ఇంట్లో పెళ్లి టాపిక్ వస్తే పెద్ద క్వాలిటీస్ లిస్టే తీశాడు. అబ్బో ఏంటో ఆ క్వాలిటీస్ 4 చెప్పు. చెప్పినా నువ్వు చేయలేవు. పర్లేదు చెప్పు ఫస్ట్. నాన్ వెజ్ మానేయాలి, మందు మానేయాలి, సిగరెట్ మానేయాలి, బూతులు మాట్లాడకూడదు, రోజు పొద్దున్నే లేచి ఆగు. నీకు మీ బాబుకో దండం. మీ అమ్మ ఎట్లా భరిస్తుంది బాబు మీ అయ్యని. సార్ యువర్ ఆర్డర్. సరే, ఈ వీకెండ్ మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్తున్నారు. మనం ఎక్కడికన్నా బయటికి వెళ్దామా? తిరుపతి వెళ్తున్నారా? అయితే మా ఫ్లాట్కి వచ్చేయి. ఎలాగో వంశీగాడు ఉండట్లేదంట. అంటే అప్పుడప్పుడు మనకు కూడా ముద్దు ముచ్చట ఉండాలి కదా. నీకు ముందే చెప్పా కదా ఇవన్నీ పెళ్లి తర్వాతే అని. నువ్వు కూడా అర్థం చేసుకొని ఓకే అన్న. మళ్ళీ ఏంటి అరుణ్? హే ఐమ్ జస్ట్ పుల్లింగ్ యువర్ లెగ్. అంటే అవన్నీ ఇప్పుడు అవ్వకూడదని కాదు, అన్నీ హస్బెండ్తోనే అవ్వాలని. మళ్ళీ ఆడేవిడే మొత్తం నువ్వే. పెళ్ళైతే హస్బెండ్వే కదా. అయినా దానికి మీ నాన్న ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటాడు. ఒప్పుకోకపోతే? ఒప్పుకునే వరకు ఒప్పిస్తా. ఒప్పుకునే వరకు ఒప్పిస్తా.